వేళ ఇప్పటికీ ఒక అంశం అనేకమైన అంశాల గురించి ప్రార్థించి విసిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నావేమో, నీ జవాబు నీ గుమ్మం యొద్దకు రాబోతుంది. విసుగు చెందమాకు, నిరాశ చెందమాకు, సాతానుడు చెప్పే అబద్ధాలను నమ్మమాకు, కానీ దేవుని వాక్యములను, దేవుని వాగ్దానములను నువ్వు విశ్వసించు. ప్రార్థించడం ఆపమాకు. నువ్వు ప్రార్థించుచుండగా, మనం మనవి చేయుచుండగా ఆయన చక్కటి ఉత్తరములు, ఉత్తమమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పటికీ అనేకమైన వాటిని అనుగ్రహించాడు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు నాయన. ఇప్పటికే మా జీవితాల్లో మేము మొరపెట్టడము కంప్లీట్ కాకముందే, ఆ ప్రార్థన చేయడం కాకముందే అనేకమైన విషయాలు, అనేకమైన విడుదలలు, అనేకమైన స్వస్థతలు, అనేకమైన అవసరతలు మాకు తీర్చినారు నాయన. ఈ ఉదయకాలము వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో కూడా విసుగక ప్రార్థిస్తూ వారు నాయన సన్నిధిలో నీ వాక్యానుసారంగా అడుగుతున్న ప్రతి దానిని కూడా పొందుకొని నీ నామానికి మహిమకరంగా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యాన్ని దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్.